అమెరికాలో తెలుగు యువతి హత్య కేసు భర్త అరెస్ట్. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం బెల్ప్యూర్ నగరంలో తెలుగు యువతి రజిత మృతి కేసు హత్య కేసుగా మారింది. ఈ కేసులో తెలంగాణకు చెందిన 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవినాష్ అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు వివరాల ప్రకారం రజిత అవినాష్ వివాహం 2025 జూన్ 5న జరిగింది. అనంతరం రజిత సియాటిక్ ప్రాంతానికి వెళ్లి భర్తతో కలిసి నివసిస్తుంది. అక్టోబర్ 27, 2025న అవినాష్ 911కి ఫోన్ చేసి బయట నుంచి ఇంటికి వచ్చేసరికి బాత్రూంలో భార్య అనుమానాస్పద స్థితిలో కనిపించిందని పోలీసులకు చెప్పాడు. అప్పుడు పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి సిపిఆర్ చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో రజిత గొంతు నిలిపి చంపబడిన కారణంగా శ్వాస ఆడక మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసును హత్యగా నమోదు చేసి దర్యాప్తు వేగవంతంగా చేశారు. దర్యాప్తులో భాగంగా మరణానికి కొన్ని రోజుల ముందు రజిత తన స్నేహితురాలికి భర్త ఇచ్చిన స్మూతీ చేదుగా ఉందని చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే అవినాష్కు భారతదేశంలో మరో మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ అంశాన్ని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నట్లు సమాచారం. అధికారులు ఆరోపణల ప్రకారం రజిత మృతి చెందిన రోజే అవినాష్ ఆ మహిళతో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు, అనంతరం రజిత మృతదేహం ఫోటోను కూడా ఆమెకు పంపినట్లు దర్యాప్తు వెల్లడైంది. ఈ అంశాల ఆధారంగా పోలీసులు అవినాష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసు అమెరికా న్యాయస్థానంలో విచారణలో ఉంది. అధికారుల ఆరోపణలు ఇంకా కోర్టులో నిరూపించాల్సి ఉండగా తుది తీర్పు వెలువడే వరకు నిందితుడు చట్టపరంగా నిర్దోషిగానే పరిగణించబడతాడు.